హాయ్ అండి, హలో అండి. మేము ఈరోజు అయితే రాఖీ పౌర్ణమి కదా, అందు గురించి అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము. మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంటికన్నా అయితే ముందుగాల రాఖీళ్ళు కట్టినాం. మా పెద్ద తమ్మునికి మాత్రం కొంచెం గడ్డ అయితే మాత్రం ఆపరేషన్ అయింది. చూడండి, ఒకరోజు అయితే నేను ఏడ్చుకుంటూ చెప్పినా కదా, అందు గురించి మా తమ్ముడు చల్లగా ఉండాలని అయితే మేము దీవించి వచ్చినాం. మా తమ్ముడు మంచిగా కోలుకోవాలి. ఆ గడ్డ అంటే గడ్డ అయింది, మామూలు గడ్డే, అంత పెద్దగా ఏం కాదు, కానీ ఎంతైనా ఆపరేషన్ అయింది కదా, అందు గురించి. కాకపోతే మా మరదలు మాత్రం పని మీద బయటికి పోయింది. మా తమ్ముని కొడుకు, మా తమ్ముని బిడ్డకైతే మేమైతే రాఖీళ్ళు అయితే కట్టినాము. మా మరదలు ఒక పని వల్ల బయటికి పోయింది, ఉండేదే కానీ ఒక పని ఏదో తొందరగా పని పడ్డదట, పని గురించి అయితే బయటికి పోయింది. అమ్మకు కూడా కట్టినాము. పెద్ద తమ్ముని వాళ్ళ ఇల్లు ఇదైతే, పెద్ద తమ్ముని కొడుకు బిడ్డ వీళ్ళు. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, నలుగురు అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళం. మా తమ్ముడు పాపం కష్టాలనే ఉన్నాడు, కానీ వద్దు తమ్మి వద్దురా అంటే మా తమ్ముడు అయితే డబ్బులు అయితే చేతిలో పెట్టిండు, కాళ్ళు మొక్కిండు, కొడుకుతోటి మొక్కిచ్చిండు. మా తమ్మునికి ప్రాబ్లం ఉంది కదా, వద్దు తమ్మి నువ్వే ఖర్చులో పడి ఉన్నావురా, వద్దురా అంటే అస్సలు వినలే మా తమ్ముడు. ఇగో ఇదైతే మా చిన్న హాయ్ అండి, హలో అండి. ఇక్కడ మా చిన్న తమ్ముని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మేమైతే. చూడండి, చిన్న తమ్మునికి అయితే ఇద్దరు కొడుకులు. ఈ అక్కయ్య అయితే రాకెట్ అయితే కడతారండి, బొట్టు పెడుతుంది. అక్కయ్య అమ్మకైతే ఫస్ట్ కడుతుంది. చూడండి, మీరు కూడా కట్టే ఉంటారు, మీకు కూడా అక్కయ్య చిన్న తమ్మునికి కట్టింది, మరదలకు. మీరు కూడా కట్టే ఉంటారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా మీరు పోయే ఉంటారు. అందరికీ అమ్మ నాన్నలు అందరూ ఉంటారు కాబట్టి మనము తల్లిగారింటికి పోయి తమ్ములకైతే రాఖీళ్ళు కడతాము. చూడండి, మా చిన్న అల్లుడు. నాకైతే మూసి వస్తుంది, కొంచెం క్షమించండి. ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది కదా, హార్ట్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మూసి వస్తుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేమైతే సంతోషంగా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అందరికైతే రాఖీళ్ళు అయితే కట్టడం దగ్గర పడుతుంది. పెద్ద అక్క కడుతుంది చిన్న తమ్ముని ఇంటికాడ, తర్వాత అయితే చిన్నక్క కూడా కడుతుంది. మా మద్దలకైతే హ్యాపీగా ఉన్నది. మా పెద్ద మరదలు కొంచెం లేటుగా వచ్చింది, లాస్ట్కు ఆమెకు కూడా కట్టొచ్చినాం. ఆమె ఒక పని మీద పోయింది, తమ్ముడు అట్లా ఉన్నాడు కదా, ఒక పని మీద పోయింది. ఆ పని వల్ల కొంచెం లేట్ అయింది. మరదలకు వస్తుందో రాదో అనుకున్నాం, కానీ వచ్చింది, మాడిబిడ్డలు వచ్చిందని. ఈ అక్క అయితే రెండో అక్క, పెద్ద అక్క, ఈమె రెండోగా ఆమె. చూడండి, మా అక్క చెల్లెలను అయితే మీరు ఎప్పటికీ చూడలేదు కదా, ఒక్కసారి ఇప్పుడైతే చూడండి. మేమైతే నలుగురం అక్క చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ములు, కానీ చెల్లెనైతే చనిపోయింది. చెల్లె పిల్లలు మాత్రం ఇద్దరు ఉన్నారు. చూడండి, చెల్లె పిల్లలని అయితే నేను ఇంట్లో చూపించలేను ప్లీజ్, ఎందుకంటే పెళ్ళి అమ్మాయి కాబట్టి నేనైతే చూపించలేకపోతానా. ఎందుకంటే అట్లా పెట్టద్దు కదా, చిన్నపిల్ల కాబట్టి అయితే నేనైతే నేను ఇద్దరు అక్కలు అయిపోయి కదా, నేను అయితే బొట్టు అయితే పెట్టి వాళ్ళకైతే కడతాను. హ్యాపీగా పిల్లలు. మా తమ్ముడు అయితే, మా పెద్ద తమ్ముడు మాత్రం కొంచెం మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే నేను చాలా కోరుకున్నా. మా పెద్ద తమ్మునికైతే ఆపరేషన్ అయింది, నాకు గడ్డ అయిందని నాకు తెలియంగా నేనైతే రూమ్లో కూర్చొని అయితే చాలా అంటే చాలా ఏడ్చిన. మా ఆయన కూడా చూడలేదు, నేను ఎవ్వరు చూడముందుకు మాత్రం బాగా ఏడ్చిన. ఎందుకంటే చిన్నప్పటి గుర్తులు నాకు, మా తమ్ముడు చిన్నప్పటి అయితే అన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. క్షమించండి, నాకు బాధ అనిపిస్తుంది కొంచెం మాట్లాడుతుంటే, ఎందుకంటే తమ్ముళ్ళు చిన్నప్పుడు గుర్తులు యాదికి వస్తాయి కదా ఎవరికైనా కూడా. పెద్ద తమ్ముడు ఎప్పటికీ, నేను పల్లెటూళ్ళు ఉన్నప్పుడు అయితే ఆదివారం వచ్చిందంటే నా దగ్గర ఉండేది, అవన్నీ గుర్తుకు చేసుకుని అయితే నేను ఏడ్చిన. చూడండి, మా చిన్న తమ్ముని వాళ్ళ ఇంట్లో అయితే మేము అంతా అయితే కట్టినాము. బాధ అనిపిస్తుంది. ఇగో పెద్ద తమ్ముని బిడ్డ, ఎందుకంటే చిన్న తమ్మునికి ఆడపిల్లలు లేరు కాబట్టి మా కోడలు కూడా మాతోటి వచ్చి అయితే రాఖీళ్ళు కడుతుంది. అది కూడా మా అన్నల సాగమే కదా, ఆడబిడ్డ అంటే మా తర్వాత అదే కదా ఇక ఇంటికి ఆడబిడ్డ. మేమైతే నలుగురం, మా తమ్ములకు ఆడబిడ్డలం.
మా తమ్ముని పిల్లలకు మాత్రం ఒక్కతే ఆడబిడ్డ, ముగ్గురు పొత్తుల ఆడబిడ్డనైతే ఒక్కతే మా ఐషు. ఐషు అంటే అందరికి చాలా ఇష్టము. చిన్నప్పటి నుండి అయినా కూడా మా ఇంటి దగ్గర ఉండేది, మస్తు ఇష్టం. మా బిడ్డకైతే చాలా చాలా ఇష్టం. నా బిడ్డకైతే చూడండి, అందరైతే చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. చూడకనైతే ఒప్పుకోవద్దు. అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మకు కూడా కట్టింది అన్నట్టు మా కోడలు, అంటే మాతో సమానమే కదా అది కూడా. అందు గురించి అయితే కట్టింది. కట్టే మా తర్వాత నువ్వు కట్టాలే, ఫస్ట్ కట్టద్దని కోడలతో అయితే జోకు అయితే చేసినాం మేము. చాలా నవ్వుతుంది కానీ ఎవరిని ఏమన్నది అది. ఇక చిన్న మరదలు పెద్ద తమ్ముడు అయితే పైసలు పెట్టిండు, పాపం వాడు ప్రాబ్లం ఉన్నాడు, వద్దురా అంటే పెట్టిండు. ఇక చిన్న తమ్ముడు అయితే చీరలు అయితే మాకు ఇష్టం వచ్చిన చీరలే. నిన్న షాప్కి అయితే వరలక్ష్మి రథం కాడికి అయితే మా చిన్న మరదలు అయితే వచ్చింది అక్క బిడ్డ వాళ్ళ ఇంటికి. అక్కడనే తమ్ముడు చీరలు తీసుకోమని ఫోన్ చేస్తే మరదలు అయితే తీసుకెళ్ళింది. ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళకైతే కొని అయితే పెట్టింది. ఇక మా ఐసుకి అయితే మా పెద్ద తమ్ముడు బిడ్డ అన్నా కదా, కాకపోతే దానికి తేలేదు, దానికైతే డబ్బులు అయితే పెడతాను. ఇక వాళ్ళ అక్క కదా, మా తమ్ముడు మాకు పెట్టిండు, వాళ్ళ తమ్ముడు వాళ్ళకు డబ్బులు పెడతాడు. వాళ్ళ మొక్కుడు అంటే మా తమ్మునికి బాగా అంటే బాగా ఇష్టం. మా మరదలకైనా తమ్మునికైనా ఒకటే మొక్కుడు మొక్కుతారు. మా పెద్ద తమ్ముని పిల్లలు కూడా మొక్కిళ్ళు. ఇక ఇప్పుడు మా వీళ్ళు చిన్న తమ్ముని వాళ్ళు కూడా ఒకటే మొక్కుడు. గంతగానో మొక్కుకుండా అన్న కూడా తక్కువ పెట్టినా కానీ ఎక్కువ మొక్కాలి కదక్క. ఇక మా అల్లుళ్ళు కూడా మొక్కుతారు. చూడండి ఎట్లా మొక్కుతానులో. మీరు కూడా మీ అల్లుళ్ళు కూడా ఇట్లనే మొక్కి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎట్లా మొక్కుతాను చూడు, ఇవాళ నేర్పినట్టు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇట్లనే ఉంటే మీ ఫ్యామిలీ కూడా ఇంత సుఖంగా సంతోషంగా ఉంటే మేమైతే సంతోషంగానైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సంబరంగా సంతోషంగా వేయించినాం. ఇక మా మరదలు చూడు ఏం పెడుతుందో, అందరికీ సేమ్ అయితే వేసుకొస్తుంది. నేను నాకు కావాలని తీసిన వీడియో, తనకు చెప్పను కూడా చెప్పలేము. మా అమ్మ చిన్న మరదలకు సేమియా అందరికి వేస్తుంది, చిన్న చిన్న గిన్నెలలో వేసింది. ఇక అందరికి సేమియా, అందరం తిన్నాం సేమియా అయితే. చూడండి అందరం సేమియా అయితే తిన్నాం. మహేష్ కూడా, అది కూడా ఆడబిడ్డ మాతోటి అది తిన్నది. తిన్నాక మేమైతే బట్టలు అయితే తీసుకొని కవర్లలో పెట్టుకొని అయితే ఇంటికి వచ్చిన. ఇంటికి రాలేదు, ఇంకా అన్నే ఉన్నాం. చూపిస్తాను మీకు, అది కూడా చూపించాలి కదని. అన్నం తినేటప్పుడు మాత్రం మీకు తీయలేదు, ఏదో ఒకటి స్వీట్ గుర్తు ఉండాలని స్వీట్ తినుకుంటానైతే మేము వీడియోలు అయితే తీసుకున్నాము. మీకు అందరికీ షేర్ చేయాలని మేమైతే సంతోషంగానైతే పోయి వచ్చినాము. చూడండి ఐషు తినరా, దవదవ తినరా, వీడియో అయిపోతాను తినరా ఐషు. పొట్టోడు ఇక మా బ్రిటిష్, మా నడిపాలని పేరు బ్రిటిష్ అని పెట్టుకున్నాను నేను చిన్నప్పుడు, అట్లనే పిలుస్తా. వాడు బ్రిటిష్ అని లెక్క ఉండేది అన్నట్టు తెల్లగా. ఇక మా మరదలు అన్న కదా, మా పెద్ద మరదలు లాస్ట్కి వచ్చింది. పాపం దానికి ఏదో పని అంటే తమ్ముడు పంపించినట్టు, గిడ ఒక పని ఉన్నది పోయిరాపో అని. తమ్ముడు పోలేడు కదా అని మరదలను పంపిస్తే ఇక మరదలు వచ్చింది. వచ్చినాక దబదబా స్నానం చేసింది, వచ్చింది కూర్చున్నది అక్క కట్టులని. ఇక దానికైతే రాఖీలు అయితే కట్టినాం, కట్టి స్వీట్ అయితే పెట్టినాం. ఇక వాళ్ళు పాపం కష్టాలు ఉన్నారు, ఇప్పుడైతే కష్టాలు ఉన్నారు, వాళ్ళు సుఖంలో పడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా తమ్మునికి మరదలకైతే పాపం. ఇగో మా ఇంటికి వచ్చినాక ఇక మా పెద్ద ఆడబిడ్డ, మాకు ఆడబిడ్డలు అయితే ముగ్గురు ఇట్లనైతే ఒక ఆమె అయితే చనిపోయింది. ఈమె అయితే మా పెద్ద ఆడబిడ్డ. మా ఆడబిడ్డ కూడా మా దాంట్లో మస్తు ఇష్టంగా ఉంటుంది. అందరికైతే రాఖీలు కడుతుంది. మా మనమోడు చూసినాం, మా బిడ్డ కొడుకు నాకు కూడా కట్టాలని అయితే తాత సంకల్ని అయితే వచ్చిండు. ఇక నానమ్మతో అయితే రాఖీ కట్టించుకున్నాడు. ఇక నా కొడుకు కూడా మా ఆడబిడ్డలు కడతారు కదా. చూడండి మా ఆడబిడ్డలు సంతోషంగానే ఉంటారు, మాతోటి సంబరంగానే ఉంటారు. మేమైతే మాట్లాడుకోకుండానైతే ఉండలేము ఎప్పటికైనా కూడా. అందరం మంచిగా ఉండాలి,
సంతోషాలతోటి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పటికి ఎల్లకాలం ఆడబిడ్డలు ఇట్లనే వచ్చి తమ్ములకు రాఖీలు కట్టుకొని పోవాలి. ఎందుకంటే వాళ్ళ రాక మనకు మంచిది. మనం కొంతమంది ఆడబిడ్డలు వస్తే మూతిట్లా పెట్టి ముక్కట్లా పెట్టి అట్లా చేస్తారు. అట్లా చేయొద్దు. ఎవరికైనా ఆడబిడ్డలు ఉన్నారు. మనం ఇట్లా మూతిట్లా పెడితే మనకు కూడా మరదళ్ళు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు. ఎప్పటికైనా గుర్తు పెట్టుకొని అందరూ ఆడబిడ్డలతో మాత్రం సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో ఈమెయితే మా చిన్న ఆడబిడ్డ మస్తు బాధతో ఉన్నది. మా అన్నయ్య చనిపోయిండు. ఇదే అన్నదానిపైన కాల్చరి ఇప్పుడే ఫస్ట్ వచ్చింది. బాధపడుకుంటూనే వచ్చింది. అక్క నువ్వు బాధపడకక్క, కట్టాలి రాకెట్ అని అయితే నేను అన్న ఫోన్లా. అంటే నా మాట తీసేయలేకనైతే మా ఆడబిడ్డ వచ్చి అయితే వాళ్ళ తమ్మునికి రాకెట్ కట్టుకున్నది. ఎందుకంటే పుట్టిన కాంచెలు అయితే కట్టుకున్నదే కదా, మధ్యలో భర్త పోయిండని మనము రక్త సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టుకోం కదా. అనే అక్క నువ్వు ఏది పట్టించుకోకు, నేనైతే రాఖీ కట్టాలి మా ఆయనకనైతే నేను చెప్పిన మా ఆడబిడ్డతోటి వచ్చి నా లెక్క ప్రకారమే నేను రమ్మంటే వచ్చింది. వచ్చి అయితే వాళ్ళ తమ్మునికి రాకెట్ కట్టుకున్నది. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా. పుట్టిన గంజలు కట్టిన వాళ్ళు మధ్యలో ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టద్దు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఇష్టం, కట్టుకోవాలి. మనమేవో అనేదానికి నేనైతే మనస్ఫూర్తిగానైతే మా ఆడబిడ్డలు మమ్మల్ని అయితే దీవించిళ్ళు. మేము కాలు మొక్కినాము. మేమైతే ఏంటంటే చీరలు అయితే తీసుకొచ్చినాం, చీరలే పెట్టినాం మా ఆడబిడ్డలకు. ఇక డబ్బులు పెట్టేది ఎప్పటికైనా కానీ నేను డబ్బులు అయితే ఇప్పుడు పెట్టలేదు. ఎందుకంటే డబ్బులు పెడితే ఎక్కడో పోతాయి, దేనికో ఖర్చుకు పోతాయి. కానీ చీరలు పెడితే ఎప్పటికైనా కూడా ఇది మా తమ్ముడు పెట్టిండు, మా మరదలు పెట్టిందని అయితే గుర్తు చేసుకుంటారు. కట్టుకున్నప్పుడల్లా ఎన్నిసార్లు చీర కడతామో అన్నిసార్లు గుర్తు చేసుకుంటారని నేనైతే అనుకొని చీరలు పెట్టిన.